లోకమంతా పాపంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఒక్కడే దేవుని కొరకు నిలబడాలి, అది భక్తి. లోకమంతా చెడిపోతూ ఉంటే నువ్వు ఒక్కడే పరిశుద్ధుడిగా జీవించాలి. లోకమంతా పతనమైపోతూ ఉంటే నువ్వు ఒక్కడే దేవుని కొరకు నిలబడాలి. నువ్వు నిలబడే విధానాలు దేవుడు చూస్తాడు. రాజు చెప్తున్నాడు, మీరు బంగారు ప్రతిమకు నమస్కరించకపోతే ఖచ్చితంగా మీరు అగ్నిగుండంలో పడిపోతారు. ప్రియులారా, మీరు నమ్మండి, చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. కాపాడకపోయినా ఖచ్చితంగా మేము మాత్రం మొక్కం. పిలిచాడు, సైనికులు పిలిచాడు, తీసుకొచ్చేసేయండి అన్నాడు. వేసేసిన వెంటనే అసలు ఆశ్చర్యం ఏంటి చెప్పినట్రా, ఆ అగ్నిగుండం దగ్గరికి వీళ్ళని తీసుకుపోయినటువంటి వాళ్ళు ఆ సెగకు తట్టుకోలేక చచ్చిపోయారు. వాళ్ళు వీళ్ళేమో అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేస్తే వేసింది ఎంతమందిని? 3 ఆ రాజు చూస్తూ ఉన్నాడు. 3తో పాటు ఇంకొక ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక.